ప్రభువునందు ప్రియులారా, మీకందరికీ నా ప్రేమాభివందనములు. ఈరోజు ధ్యాన అంశము నూతన మనస్సు పొందుకొనుట ఎలా. మనస్సు చాలా ముఖ్యమైనది. మనస్సు ఎటు వెళితే మనిషి అటువైపే వెళతాడు. కనుక మనస్సు మంచి వైపు మరలాలి. ప్రభువా, మా మనస్సు మారాలని దేవుని ప్రార్థించాలి. దేవుడు మార్పుని ప్రేమించుతాడు. యేసు ప్రభు దేవుని రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందండి అని ప్రకటించాడు. నీవు నూతన వ్యక్తిగా మారాలంటే మొదటగా నీ మనస్సు నూతనపరచబడాలి. 1 సమూయేలు 10:6 యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. దేవుడు ఒక మనిషిని మార్చుటకు ముందు నూతన మనస్సును ఇచ్చును. సౌలు రాజు మామూలు వ్యక్తే. అతని మనస్సు మారినప్పుడు రాజుగా మారాడు. మనస్సు మారాలంటే మనస్సు మార్చబడిన వారితో సహవాసము కలిగి ఉండాలి. ఫిలిప్పు 2:5 క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఎటువంటి మనస్సు మనం కలిగి ఉండాలి? మంచి మనస్సు. సంఖ్యాకాండము 14:24 కాలేబు, యెహోషువ వీరు మంచి మనస్సు కలిగి మంచిగా మాట్లాడి మంచి కార్యాలు చేశారు. దృఢమైన మనస్సు, కాన్ఫిడెన్స్ అయిన మనస్సు కలిగి ఉండాలి. యెహోషువ 23:6 24:15 ఏక మనస్సు. న్యాయాధిపతులు 21 అపోస్తల కార్యంలో 1:14-15 ఒకే రకమైన మనస్సు కలిగి ఉండాలి. 4వది దేవుని చిత్తానుసారమైన మనస్సు. 1 సమూయేలు 13:14 5వది వివేచన గల మనస్సు. 1 రాజులు 4:29 మెత్తని మనస్సు కలిగి ఉండాలి. 2 రాజులు 22:19 పిల్లలు మెత్తని మనస్సు కలిగి ఉంటారు. యథార్థమైన మనస్సు. 2 దినవృత్తాంతములు 19:9 నమ్మకమైన మనస్సు. నెహెమీయా 9:8 నమ్మకమైన వారు ఒకరికి గురించి ఒకరికి చెప్పకుండా ఉంటారు. నలిగిన మనస్సు గలవారు. కీర్తనలు 34:11-8 విరిగి నలిగిన మనస్సుతో ప్రార్థించే వారముగా ఉండాలి. స్థిరమైన మనస్సు. కీర్తన 51:10 చంచలమైన మనస్సు ఉండరాదు. సమ్మతి గల మనస్సు. కీర్తన 51:12 సిద్ధమైన మనస్సు. కీర్తన 86:5 సాత్వికమైన మనస్సు. సామెతలు 14:30 బుద్ధిమంతుని మనస్సు. సామెతలు 15:14 దీన మనస్సు. సామెతలు 16:19 దేవునికి ఇష్టమైన మనస్సు. సంతోషము గల మనస్సు. సామెతలు 18:15 యేసుప్రభు మనస్సు. వివేకము గల మనస్సు. సామెతలు 18:15 ఇది యవ్వనస్తులకు చాలా ముఖ్యము. వివేకము లేని కన్యక మనస్సు పంది ముక్కుకు పెట్టిన బంగారము కమ్మి వంటిది. సుందరివతివైన స్త్రీకి వివేకము లేకపోతే ఇల్లంతా బురద చేసుకుంటుంది. ఉల్లాసమైన మనస్సు. ప్రసంగి 9:7 వీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. పిల్లల మనస్సు ఎప్పుడు ఉల్లాసంగా ఉంటుంది. ఆత్మానుసారమైన మనస్సు. రోమా 8:6 ఆత్మకార్యాలు చేయడానికి ఈ మనస్సు కలిగి ఉండాలి. దేవుని కార్యాలలో ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు. ఇది దేవుని దగ్గర నుండి అడిగి పొందుకోవాలి. శుద్ధమైన మనస్సు. రోమా 12:8 పరిశుద్ధమైన మనస్సు. ఈ మనస్సు దేవునికి ప్రీతికరమైనది. వినయమైన మనస్సు. ఫిలిప్పు 2:3 తగ్గింపు స్వభావము గల మనస్సు కలిగి ఉండాలి. క్రీస్తు కలిగిన మనస్సు. 1 కొరింథీ 2:16 ప్రభువు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. ప్రియులారా, పైన చెప్పబడిన మనస్సులతో పాటు యేసయ్య మనస్సు కలిగి ఉండి యేసయ్యతో నడిచి జీవించి అనేక మందికి మాదిరిగా ఉంటూ అనేక మందిని యేసయ్య రాజ్యంలో చేర్చుతూ హనోకు వలె యేసయ్య దగ్గరకు చేరుదాము. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయాలని ప్రార్థిద్దాము. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రియులారా, దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించి హెచ్చించునుగాక. మీ ప్రయత్నములన్నిటినీ సఫలీకృతము చేయునుగాక. మీకు కలిగిన సమస్తానికి కంచె వేసి కాపాడునుగాక. ప్రభువైన యేసు మీ మీద సన్నిధి కాంతి ఉదయింపజేసి మీకును మీ కుటుంబానికి క్షేమము దయచేయునుగాక. ఆమెన్.